పరిష్కరించుకునే దిశగా భారత్ చైనా అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగానే ఇటీవల భారత పర్యటనకు వచ్చిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జయశంకర్ తో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఇందులో భాగంగానే లిపులేఖ్, సిష్కిలా నాథుల మార్గాల ద్వారా వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించాలని ఇరు దేశాలు అంగీకరించాయి. అయితే దీనిపై భారత్ పొరుగు దేశం నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇంతకు నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేయడానికి కారణమేంటి? భారత్ను లక్ష్యంగా చేసుకుని ట్రంప్ అధిక సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో చైనాతో సంబంధాల బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. భారత్ చైనా మధ్య వివాదాల పరిష్కారం, సరిహద్దు వాణిజ్యంపై చర్చలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాలు పరస్పర ప్రయోజనాల కోసం కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతున్నాయి. భారత్ చైనా మధ్య సంబంధాల బలోపేతానికి 3M ఫార్ములాను ఫాలో కావాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పరస్పర గౌరవం, పరస్పర సున్నితత్వం, పరస్పర ప్రయోజనాలతో భారత్ చైనా కలిసి ముందుకు సాగాలని భావిస్తున్నాయి. భారత పర్యటనకు వచ్చిన చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీతో సమావేశమైన సందర్భంగా ఇరు దేశాలు కలిసి ముందుకు సాగాలనుకుంటున్నట్లు జయశంకర్ వ్యాఖ్యానించారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పర్యటన సందర్భంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. భారత్కు ఎరువులు, బోరింగ్ యంత్ర పరికరాలు, రేర్ ఎర్త్ మినరల్ సరఫరా చేసేందుకు చైనా సిద్ధమైంది. వివాదాల పరిష్కారం కోసం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్లో పర్యటించిన సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్లతో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్చలు జరిపారు. అనంతరం లిపులేఖ్, సిష్కిలా నాథుల మార్గాల ద్వారా వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించారని, ఇందుకు ఇరు దేశాలు అంగీకరించాయంటూ ఓ ఉమ్మడి ప్రకటనను విడుదల చేశారు. అయితే దీనిపై నేపాల్ అభ్యంతరం తెలిపింది. ఈ విషయంలో నేపాల్ వాదనలు అసమగ్రంగా ఉన్నాయని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. మహాకాళి నదికి తూర్పున ఉన్న లింపియాధుర, లిపులేఖ్, కాలాపాణిలు తమ దేశంలో భాగమని నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లోక్ బహదూర్ ఛేత్రి పేర్కొన్నారు. తమ మ్యాప్లోనూ ఇదే స్పష్టమవుతుందని వాదించారు. ఇప్పటికే ఈ విషయాన్ని చైనా ప్రభుత్వానికి కూడా తెలియజేశామని నేపాల్ విదేశాంగ ప్రతినిధి లోక్ బహదూర్ ఛేత్రి వాదిస్తున్నారు. భారత్, నేపాల్ మధ్య ఉన్న సరిహద్దు సమస్యను దౌత్యపరమైన చర్చలతో పరిష్కరించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని లోక్ బహదూర్ ఛేత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీశాయి. నేపాల్ వాదనలపై స్పందించిన భారత విదేశాంగ శాఖ ప్రతినిధి జైస్వాల్, లిపులేఖ్ ద్వారా భారత్ చైనాల మధ్య సరిహద్దు వాణిజ్యం తిరిగి ప్రారంభించాలని నిర్ణయించడంపై నేపాల్ అభ్యంతరం చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయంలో తమ వైఖరి స్థిరంగా, చాలా స్పష్టంగా ఉందని విదేశాంగ శాఖ ప్రతినిధి జైస్వాల్ స్పష్టం చేశారు. లిపులేఖ్ ద్వారా తమ వాణిజ్యం 1954లో ప్రారంభమై కొన్ని దశాబ్దాల పాటు సాగిందని, ఆ తర్వాత పలు కారణాల వల్ల ఇటీవల దానికి అంతరాయం కలిగిందని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు తిరిగి దాన్ని ప్రారంభించాలని భారత్, చైనా దేశాలు నిర్ణయించుకున్నాయని జైస్వాల్ పేర్కొన్నారు. నేపాల్ ప్రాదేశిక వాదనలను సమర్థించలేమని, దాని వాదనలపై ఎలాంటి చరిత్రాత్మక ఆధారాలు లేవని జైస్వాల్ స్పష్టం చేశారు. కృత్రిమంగా చేపట్టిన సరిహద్దు మార్పులను తాము అంగీకరించబోమని ఉద్ఘాటించారు. ఈ సమస్యను దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని జైస్వాల్ స్పష్టం చేశారు. మరోవైపు 1816 సుగౌలి ఒప్పందం ప్రకారం కాలాపాని, లింపియాధురాతో సహా లిపులేఖ్ తమకే చెందుతుందని నేపాల్ వాదిస్తోంది. లిపులేఖ్ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం లేదా విస్తరణ, సరిహద్దు వాణిజ్యం వంటి ఎటువంటి కార్యకలాపాలను చేపట్టవద్దని నేపాల్ ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ ప్రాంతం నేపాల్ భూభాగమని స్నేహపూర్వక దేశమైన చైనాకు సమాచారం అందిందని కూడా కాట్మాండ్ చెప్పింది. అయితే నేపాల్ పశ్చిమ సరిహద్దు లింపియాధురాలో 52 కిలోమీటర్ల దూరంలో ఉన్న లిపులేఖ్ పాస్ ద్వారా సరిహద్దు వాణిజ్యాన్ని తిరిగి తెరవడానికి భారతదేశం, చైనా ఇటీవల అంగీకరించాయి. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. లిపులేఖ్, లింపియాధురాతో సహా కాలాపాని ప్రాంతం తమ భూభాగమని భారతదేశం తన వైఖరిని వ్యక్తం చేస్తోంది. కానీ నేపాల్ మాత్రం అది తమ భూభాగమని వాదిస్తోంది. లిపులేఖ్ ప్రాంతంపై నేపాల్ వాదనలను భారత్ తోసిపుచ్చుతోంది. లిపులేఖ్ ద్వారా భారత్, చైనాల మధ్య సరిహద్దు వాణిజ్యం తిరిగి ప్రారంభించారని నిర్ణయించడంపై నేపాల్ అభ్యంతరం చెప్పడానికి గల కారణం అది తమ ప్రాంతమని ఆ దేశం వాదిస్తోంది.
1816 సుగౌలి ఒప్పందం ప్రకారం కాలాపాని లింపియాధురాతో సహా లిపులేఖ్ తమకే చెందుతుందని నేపాల్ వాదిస్తోంది. కానీ నేపాల్ వాదనలను భారత్ తోసిపుచ్చింది.